హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాతృస్ కిచెన్. జోరున వర్షాలు, చల్లని వాతావరణం, ఇలాంటి టైంలో వేడి వేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా రసం ఇడ్లీ చేసుకుని ఒకసారి తిని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పావు కేజీ టమాటాలు తీసుకుని టొమాటో పైన ముచ్చుక తీసేసి వీడియోలో చూపించిన విధంగా 4 చీలికలు పెట్టుకుని నీళ్లు పోసి కుక్కర్లో 3 విజిల్స్ రానివ్వాలి. ఒక పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ బియ్యం, ఒక 10 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇది ప్రొసీజర్ అంతా సిమ్లోనే చేసుకోవాలి. అప్పుడే పప్పులన్నీ లోపలికి వేగి రసం పొడి కమ్మగా ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక చల్లార్చుకుని మిక్సీలో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బలు చేసి మిక్సీలో ఒక తిప్పు తిప్పితే పౌడర్ ఇలా వస్తుంది. ఈ పౌడర్ ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే 2 months వరకు నిలవ ఉంటుంది. ఉడికిన టమాటాలన్నీ చల్లార్చుకుని తొక్క తీసి మిక్సీ పట్టుకుని ఇలా పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా ఒక గిన్నెలో వేసుకుని టమాటాలు ఉడికించి పెట్టుకున్న నీళ్లు, మిక్సీ కడిగి పెట్టుకున్న వాటర్ వేసి పొయ్యి మీద పెట్టుకుని తగినంత ఉప్పు, పసుపు, రసం పొడి మీ టేస్ట్కి తగ్గట్టు, కారానికి తగ్గట్టు ఎంత కావాలంటే అంతా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇదంతా బాగా మరుగుతున్నప్పుడు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కొంచెం కారం వేసుకోవాలి. కారం వేయడం వల్ల రసం మంచి కలర్ వస్తుంది. ఇదంతా బాగా కలుపుకొని మరగనివ్వాలి. బాగా మరుగుతున్న రసంలో చిటికెడు పంచదార వేసుకుంటే ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ అవి మంచి టేస్ట్ వస్తుంది. మనకి కావలసినంత కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని మరిగించుకుంటే వేడి వేడి రసం రెడీ. పోపు కోసం ఒక బాణలి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసుకుని చిటపటమన్నాక ఈ పోపుని రసంలో వేసుకుని మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా రసానికి పట్టి టేస్ట్ అమోఘంగా ఉంటుంది. అంతేనండి, మన రసం రెడీ అయిపోయింది. వేడి వేడి ఇడ్లీ మీద ఇడ్లీ ములిగేంత వరకు వేడి వేడి రసం పోసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఆ పైన 2 చెంచాలు నెయ్యి వేసుకుని ఒక్కొక్క స్పూను అలా తుంచుకుని తింటుంటే ఉంటుందండి. ఈ చల్లని వాతావరణంలో గొంతులోకి జర్రని జారిపోతూ భలే టేస్టీగా ఉంటుంది. మరి మీరు ట్రై చేసేయండి. మరి